సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటి చూపించనా? లోపల నుంచి సాఫ్ట్‌గా, పైనుంచి క్రిస్పీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ 10 నిమిషాల్లో రెడీ అవుతుంది. ఓన్లీ సగ్గుబియ్యం రాత్రే నానబెట్టుకుంటే సరిపోతుంది. చాలా హెల్తీ రెసిపీ. మిక్సీ జార్‌లో నేను రాత్రే నానబెట్టుకున్న 200 గ్రాముల సగ్గుబియ్యాన్ని వేసుకుంటున్నాను. ఎక్కడ నీళ్ళు లేవండి, పొడి పొడిగానే ఉంది సగ్గుబియ్యం అన్నది. సో మొత్తం అంతా నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను. ఒకవేళ మీరు సగ్గుబియ్యం నానబెట్టుకోవడం మర్చిపోతే మార్నింగ్ మీరు లేవగానే ముందు సగ్గుబియ్యం నానబెట్టుకోండి. సో మీరు బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి సగ్గుబియ్యం నానిపోతుంది. వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. హాఫ్ ఇంచ్ అల్లం ముక్క, గుప్పెడు కొత్తిమీర, అలానే 4 పచ్చిమిరపకాయలు, ఇక్కడ ఒక్క పొటాటో ఇలా పెద్ద సైజ్ది బాయిల్ చేసి కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక్క స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఇలా కచ్చా పచ్చగానే ఉండాలి సగ్గుబియ్యం అన్నది. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను చూపిస్తున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. హెల్దీ రెసిపీ కదండి. సో కొంచెం నూనెలోనే మనం ఇవన్నీ చేసుకుందాం. సో కొంచెం కొంచెం నూనె పోసుకుంటూ నేను ఇక్కడ ఒక్కొక్కటి వేసేసుకుంటున్నాను. చాలా క్రిస్పీగా ఉంటాయండి. బయట నుంచి అయితే సగ్గుబియ్యం ఇంకా పొటాటో కదండి, చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. చాలా హెల్తీ అని రెసిపీ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, సిమ్లో పెట్టుకుని 2 వైపులా 5 మినిట్స్ ఇటు 5 మినిట్స్ అటు వేసుకొని మనం చేసుకుంటే సింపుల్ 10 మినిట్స్లో మన బ్రేక్ఫాస్ట్ అన్నది రెడీ అయిపోతుంది. నేను మొత్తం అన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. సో చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా అయిందో మీ రెసిపీ.